గైస్ టైం అయితే ఆల్మోస్ట్ నైట్ 7 దాటింది. బట్ ఇక్కడ వెదర్ అయితే చూడండి. రేపు నాకు షిఫ్ట్ ఉందనమాట. సో ఇప్పుడు నైట్ కుక్ చేసేసుకుంటే రేపు వచ్చినాక ఏమన్నా తింటాకు ఉంటుంది. లేకపోతే రేపు ఈవినింగ్ వరకు ఫుడ్డే ఉండదు. కుక్ చేద్దాం అంటే చెమటలు పట్టేస్తేనే ఇంకా అసలు సన్సెట్ కూడా అవ్వలేదు. చూడండి అసలు ఎలా ఉంది బయట. అసలు ఆల్మోస్ట్ 8 అవుతుంది, ఇంకా ఇలానే ఉంది. అండ్ ఆల్సో ఇంట్లో అయితే ఫుల్గా సఫికేషన్, చెమటలు అనమాట. సో రేపు మార్నింగ్ 3కే లెగవాలి. 4కే షిఫ్ట్ నాకు. సో అందుకే ఇప్పుడు చికెన్ పులావ్లా చేసేస్తే రైసే కదా. మళ్ళీ రేపు ఇప్పుడు కర్రీ చేసినా సరే రేపు ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 2:30-3 అయిపోద్ది అనమాట ఇంటికి వచ్చి. ఇంకా ఆ టైంలో రైస్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తినేసరికి 4 అయిపోద్ది. అప్పటికే ఫుల్ నిద్ర అండ్ ఆల్సో ఓపిక అస్సలు ఉండదు. అంత లాంగ్ షిఫ్ట్ అందుట్లో 3కి లేస్తాం కదా. అందుకని చెప్పేసి చికెన్ పులావ్లా చేసేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా పెద్దది ఉంటే ఇంకా రేపటి కూడా సరిపోయేది. రేపు సరిపోదో కూడా తెలీదు. చిన్నదే ఉంది. వేరే వాళ్ళకి అంటే బిర్యానీ చేస్తారు కదా, అది ఉండేది. బట్ వేరే వాళ్ళకి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళారు. వాళ్ళు ఇవ్వలేదంట, నాకు తెలీదు. చూద్దాం. ఫుడ్ వాల్యూ కానీ లైక్ చాలా వరకు ఇక్కడికి వచ్చినాకే తెలుస్తుంది. ఎందుకంటే అసలు అప్పుడప్పుడు అది బయట తినొచ్చా అంటే తినొచ్చు. బట్ లైక్ ఎప్పుడు కాదు కదా. 3 days చేస్తాను, 3 days బయట తినలేము కదా. అందుట్లో ఈ టెంపరేచర్, ఈ హ్యూమిడిటీకి బయట బిర్యానీలు అవేం తింటాం చెప్పండి. ఇది రాగి కట్ చేసి పెట్టేస్తారు. ఇది బుచ్చర్స్లో తెచ్చాడు, సో అందుకే ఇలా ఉంటుంది అది. అండ్ నాకు ఇష్టమని లివర్ కూడా తెచ్చాడు. సో ఆ భయం అసలు కుక్ చేయాలంటే. కానీ నాకు చాలా ఎక్కువ తినొద్దు, బికాస్ ఎప్పుడైనా అప్పుడప్పుడు తింటే ఓకే, కానీ ఎప్పుడు తినకూడదు లివర్. నేనైతే పెద్ద అంటే రెసిపీ కైండ్ ఆఫ్ అట్లా ఏం చూపించట్లా, ర్యాండమ్గా అట్లా చేసేస్తున్నా. బికాస్ నేను లైక్ రెసిపీ షేర్ చేసేంత పెద్ద చెఫ్ని కాదనమాట. సో అది ఇంకా వేడి చికెన్ పులావ్ తినటానికి రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డేకి కూడా ఇదే అన్నమాట కాపాడేది.